ప్రజా టీవీ తెలుగు న్యూస్. అలాగే ఎల్ఎస్ నాయుడు గారు రీసెంట్గా వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చేసి చూసి ఇంత గొప్పగా ఏర్పాటు చేయలేదు, ఈ స్థాయిలో ఏర్పాటు అవుతుందని నేను ఊహించలేదు అని చెప్పి మాకు అందరికీ మా టీమ్స్ అంతా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి మాకు 1 lakh రూపీస్ డొనేషన్ అనేది ప్రకటించడం జరిగింది. అలాగే దీని గురించి గత 3 రోజుల ముందు హెల్త్ మినిస్టర్ గారిని అప్రోచ్ అయ్యాము. నేను అన్నయ్య సార్ గారు మా టీము అనంతపూర్లో. ఆయన చాలా మాకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ విజయవాడకు 3వ తేదీ అపాయింట్మెంట్ ఇచ్చారు. సీఎం గారు అపాయింట్మెంట్ ఇస్తాము, ఖచ్చితంగా మన స్టేట్లోనే ముందు ఓపెన్ అవ్వాలి తెలంగాణ కన్నా ముందు అని చెప్పి మమ్మల్ని అభినందించి డైరెక్ట్గా అసెంబ్లీకి అపాయింట్మెంట్ ఇచ్చారు. వీలైతే చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం ఎప్పుడు చెప్తుంది. రతన్ టాటా గారు బిజినెస్ రతన్ టాటా గారు బిజినెస్ ప్రజా కోసం చేశారు. హలో, రతన్ టాటా గారు దేశకు ఉపయోగపడటం ప్లస్ ప్రజల కోసం చేస్తుంది, అంటే చెప్పాలంటే ఈ కార్యక్రమం చేసిన ఇనిషియేటివ్ తీసుకున్న అందరికీ నా ధన్యవాదాలు. విలేకరులకు, పార్టీ మిత్రులకు, సోషల్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, గ్రామ సభ్యులకు, ఉన్నటువంటి నా కార్పొరేట్ ఉన్నారు, నా సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు, అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఈ మహాప్రస్థానం ఖర్చు ఏర్పాటుకు అన్ని రకాలుగా ముందు గెలిచినటువంటి ఆ సాము బాబుకు మరొక అభివృద్ధి తెలియజేసుకుంటూ ఇక్కడ ఎక్కువ వాళ్ళ సభ్యులతో మాట్లాడారు. టాటా గురించి, టాటా గారి గురించి. ప్రథమ టాటా గారు టాటా డిజిటల్ టాటా, అదేవిధంగా ప్రభుత్వ పార్టీ ఆంధ్రగతి ప్రజలు టాటా నారాయణ రావు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా విమానాలు కొనుగోలు చేసిన వ్యక్తులు అంటే జంతర్ టాటా ఆంధ్రగతి ప్రసాద్ మినిస్టర్గా, కేంద్ర మినిస్టర్ కాబట్టి ఉన్నటువంటి ఆంధ్రగతి ప్రసాద్ టాటా నారాయణ ప్రభుత్వ పార్టీ గారు ఇప్పుడే విమానాలు కొనుగోలు చేశారు. జంతర్ టాటా కొన్ని విమానాలను వ్యాపారీకి ఉపయోగించి గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు రాఘవులు, నేను జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించిన పత్తిపాటి వారిపల్లి ప్రజలకి, అదేవిధంగా అనిల్ కుమార్ గారికి, మరి ఇక్కడికి నన్ను ప్రత్యేకంగా పిలిపించిన ఆస్థానంలో నాయక్ సార్ గారికి, సారు చాలా సౌమ్యులు, మీ అందరికీ తెలుసు, పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. వారి యొక్క సేవలు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా